హాయ్ హలో నమస్తే. బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా లంచ్ మెనూనంతా షూట్ చేశానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉదయాన్నే మా అబ్బాయికి బాక్స్ ఇచ్చి స్కూల్కి పంపిస్తానండి. టిఫిన్ చేసుకొని బాక్స్ పెట్టుకొని వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇదిగో నేను తర్వాత హ్యాపీగా వంట చేసుకుంటాను, నాకు మా వారికి. ఈరోజు పప్పు, చుక్కకూర పచ్చడి, సొరకాయ ఏమో ఆవపుల్ల పెట్టి కూర చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ మీకు షూట్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. కుక్కర్ పెట్టేస్తానండి, అది విజిల్స్ ఇస్తున్నది. ఈ లోపుగా నేను సొరకాయని ఈ విధంగా సన్నగా ముక్కలు కోసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకుంటున్నాను. ఈ లోపుగా మనం కొంచెం ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేయాలి. ఈ లోపుగా మనం ఆవకి కావలసిన పదార్థాలు కొంచెం బియ్యం పిండి, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలండి, కొంచెం ఆవాలు వేసుకొని ఇంగువ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఆవ రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి. ఆవ ఈ విధంగా రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర ఉడుకుతున్నది పొయ్యి మీద. ముక్క మెత్తపడే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడ మాకు గాలి చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు. ఏంటో తెలీదు, ఉదయం నుంచి విపరీతమైన గాలి. ఇంకా 50% ఉడికిందండి. ఈ లోపుగా నేను చుక్కకూరని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చడి ఎలా చేయాలో నా ఛానల్లో చేసి పెట్టాను, చుక్కకూర పచ్చడి అని. మీకు డీటెయిల్గా కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. కూర చక్కగా ఈ విధంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ముందుగా ఒక మూకుల్లో కొంచెం నూనె వేసుకొని మినపగుళ్ళు, కావలసిన వాళ్ళు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మినపప్పుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న సొరకాయ ముక్కలను కూడా ఈ పోపులో వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని చిక్కగా మగ్గు తీసుకొని ఆ చింతపండు మగ్గు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇది కొంచెం పొయ్యి కట్టుకొని ఆవ పెట్టుకోవాలండి. అప్పుడే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకొని రుబ్బుకున్న ఆవ పెట్టుకున్నానండి కూరలోని. అంత ఈ ఆవ పెట్టుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఆవ పెట్టుకున్నాను. ఈ విధంగా అంతా కలుపుకుంటే సొరకాయ పుల్ల ఆవ కూర రెడీ అయింది. ఇప్పుడు చుక్కాకు పచ్చడి చేసుకుంటానండి. ఒక పక్కని రైస్ కుక్కర్ పెట్టేసుకుంటాను, నాకు 2 పనులు ఒకేసారి అయిపోతాయి. కుక్కర్ని పెట్టేసుకున్నానండి. ఓ పక్కన చుక్కకూర పచ్చడికి కొంచెం మెంతులు వేయించుకుంటున్నాను. ఈ మెంతులు ఎర్రగా వేయించుకున్నాక మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను. వండుకున్న మూకుట్లోనే కూరని పక్కకు తీసుకొని పచ్చడి కూడా చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి గిన్నెలు తక్కువ అవుతాయి కదా. అందరూ ఇలాగే చేస్తూ ఉండుంటారు. నాలాగా పని మనిషి సదుపాయం లేని వాళ్ళు అందరికీ ఈ గిన్నెల గోల ఒకటి ఉంటుంది కదా. ఎక్కువ అయిపోతే అన్ని పనులు మనమే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఒబ్బిడిగా పని చేసుకోవాలని మా పెద్దవాళ్ళు నేర్పించిన మాటలు గుర్తొస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు బద్ధకంగా ఉంటుంది, నేను కూడా 2 మూకులు పెట్టి చేస్తూ ఉంటున్నా. కానీ ఓపుకున్న రోజుల్లో ఇలా చేసుకోవడం వలన మనకే పని తక్కువ అవుతుంది. ఈ విధంగా మెంతులు వేగిపోయండి ఎర్రగా. ఇవి తీసి జార్లో వేసేసుకుంటాను. తర్వాత పచ్చడికి కావాల్సిన పోపుని రెడీ చేసుకుంటాను. సరిపడా కారాన్ని ఒక పొడి బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి.
మూకుట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకుంటున్నాను. అయిపోయిందండి. ఆ పోపుని నూనెతో సహా తీసుకొచ్చి ఈ బౌల్లో వేసేసుకున్నాను. కారం వేసుకున్న బౌల్లో వేసుకుంటే కారం కూడా చక్కగా వేగినట్టు అవుతుందన్నమాట, పచ్చివాసన ఉండదు. ఈ విధంగా పచ్చడి చేసుకోవడం వలన మనం బయట ఉంచినా సరే ఈ పచ్చడి వారం రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఈ విధంగా పచ్చళ్ళు పెట్టుకోవడం వలన మనకి బాక్సులు కట్టినప్పుడు చాలా ఈజీ అవుతుందండి. గబుక్కుని బాక్స్లో నంచుకోవడానికి పెట్టాలంటే రోజు ఆవకాయన్నా బోర్ కొడుతుంది కదా. ఈ విధంగా రోటి పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆకుకూరల పచ్చడి మనకి కొంత మార్పులా ఉండి బాగుంటుందండి. ఈ విధంగా పోపు తీసుకున్న మూకుట్లోనే చుక్క కూర అంతా తరిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రత్యేకంగా మళ్ళీ మిక్సీలో వేసి రుబ్బుకోవాల్సిన పని ఉండదండి. చుక్కకూర మెత్తగా మైనల్లా అయిపోతుంది. దాన్ని ఒక పప్పు గుత్తితో మెదుపుకొని మనం కారంలో కలుపుకుంటే, మెంతి పొడి వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. కూడా ఉప్పును కూడా ఇప్పుడే వేసుకొని అంతా బాగా కలిపేసుకుంటానండి. ఇదంతా కలిపే లోపుగానే పచ్చడి మనకి ఆకుకూర మనకి ఉడికిపోతుంది. చుక్కకూర ఇది ముద్దపప్పులో నంచుకో తింటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మా వారికి పప్పులో వేసుకొని నంచుకొని చుక్కవాకు పచ్చడి తింటూ ఉంటే చాలా బాగుంటుందని చాలా ఇష్టంగా తింటారు. అందుకని ఈ చుక్కకూర పచ్చడి చేసినప్పుడు కంపల్సరీగా ముద్దపప్పు వండుతానండి. కూర వేగానే ఎంత ఎక్కువగా కనిపించిందో చూడండి, ఉడికిపోయాక ఎంత తక్కువ అయిందో. ఈ విధంగానే ఉంటాయి ఆకుకూరలు, కూరగాయలు కూడా అన్నీ ఉడికాక కొంచెం అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా మగ్గిపోయిందండి చుక్కకూర. ఈ లోపుగా నేను చిన్న కల్వంలో వేసుకొని మెంతులు వేయించుకున్నాను కదా, అది పొడి కొట్టుకొని పెట్టుకున్నాను. దంచి పెట్టుకున్న మెంతి పొడి ఒక పక్క వేసుకున్నానండి. మగ్గిపోయిన చుక్కకూరని ఆ ముద్దంతా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కారం, పోపు, ఈ మెంతి పొడి అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి స్పూన్ వేసి కలిపేసుకుంటే మన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. పప్పుని కొంచెం ఉప్పు వేసి ఎనిపించుకున్నానండి. పప్పు రెడీ అయిపోయింది. చుక్కకూర పచ్చడి, సొరకాయ పుల్ల ఆవా పెట్టిన కూర, వేడివేడి అన్నం కుక్కర్లో ఉందండి. ఇదండి ఇవాళ నా లంచ్ మెను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.